ప్రసాద్, అసలు బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్తున్నారు ఆర్మీ చీఫ్. ఇప్పటికే షేక్ హసీనా రాజీనామా చేశారు, అగార్తలా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అసలు షేక్ హసీనా రాజీనామా కోసమా లేదా రిజర్వేషన్ అమలు కోసమా ఈ హింసాకాండ? ప్రధానంగా 1971లో బంగ్లాదేశ్ దేశం ఏర్పడటానికి స్వాతంత్ర పోరాటం చేసినటువంటి కుటుంబాలకు ముక్తి జోధాస్ అనే ఈ కుటుంబాలకు మనవాళ్లకు 30% రిజర్వేషన్ కల్పించడంపైనే ఈ మొత్తం నిరసన, వివాదము, హింసాత్మక ఘటనలు జరగడం ప్రారంభించాయి. గత నెలలో ప్రారంభమైన హింసా ఘటనలో దాదాపు 300 పైగా యువతీ యువకులు మరణించడం జరిగింది. ప్రధానంగా యువత చేసేవాదన అంటే సమాజంలో అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి నిరసనలు కూడా ఈ రకంగా ముక్తి జోదాస్కు అంటే వాళ్ళ కుటుంబాలకు, వాళ్ళ పిల్లలకు, మనవాళ్లకు ఈ రకంగా రిజర్వేషన్, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ 30% రిజర్వేషన్ కల్పించడం అంటే అధికార అవామీ లీగ్ పార్టీ చెందినటువంటి మద్దతుదారులకు మేలు చేయటమేను, వాళ్ళకి ప్రలోభ పెట్టడానికే ఈ రకంగా అధికారంలో కొనసాగించేందుకు షేక్ హసీనా వేసినటువంటి ఒక వ్యూహము అన్నది అక్కడ యువత ఆరోపిస్తున్నటువంటి అంశం. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా ఆర్మీ దీన్ని అలుసుగా తీసుకొని అధికారాన్ని చేజిక్కించేందుకు ప్రయత్నం చేస్తుంది. వాకర్ జమాన్ ఇప్పటికే ఆర్మీ చీఫ్ జనరల్ దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ అధీనంలో తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాము. తాత్కాలికంగా కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము. ఆ మేరకు యువతంతా కూడా శాంతి పదాన్ని చేపట్టాలి, శాంతిగా ఉండాలి, వీరంతా కూడా ఎలాంటి నిరసనలకు పాల్పడదని చెప్పి వారికి ఉద్బోధ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% ఈ రకంగా కల్పించడం కాకుండా ప్రతిభ ఆధారంగానే ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరగాలన్నది యువత యొక్క డిమాండ్. ఆ మేరకు ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆమె దేశ ప్రధానిగా రాజీనామా చేసి షేక్ హసీనా అక్కడి నుంచి దేశం విడిచిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోషల్ మీడియా అంతా కూడా పెద్ద ఎత్తున ఈ మేరకు ప్రచారం చేస్తుంది. అయితే వాస్తవాలు ఇంకా అధికారికంగా బయటకు రావట్లేదు, కానీ స్థానిక మీడియా కథనాల ప్రకారం మాత్రం ఆమె దేశాన్ని విడిచిపోయారు, ప్రధానిగా రాజీనామా చేశారని మాత్రం తెలుస్తుంది. ఆర్మీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఈ మేరకు ప్రయత్నం చేసింది. ఒకవైపున ఆర్మీ ఈ రకంగా కుట్ర పన్నింది అనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాజిక నుంచి కూడా నిరసనలు వెలువడటం అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. కాబట్టి ప్రజల్లో వచ్చినటువంటి నిరసనలు ప్రభుత్వం ఏర్పాటుకు ఆర్మీ ప్రయత్నం చేసిందా అన్నదానికంటే కూడా అన్ని వర్గాల నుంచి వచ్చినటువంటి నిరసనలే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని ఆసరా చేసుకొని దీని అనువుగా తమకు మలుచుకునేందుకు ఆర్మీ చీఫ్ ప్రయత్నం చేసినా చేయొచ్చు. ఇది సహజంగా ఇలాంటి గతంలో కూడా జరిగాయి. కాబట్టి గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్నటువంటి అవామీ లీగు వ్యూహాత్మకంగా అధికారంలో కొనసాగేందుకు ఆయా మద్దతుదారులకు, అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులకు ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించి అధికారంలో కొనసాగినది ఆమె వ్యూహం కాగా, దీంట్లో ప్రజల్లో వచ్చినటువంటి నిరసనను ఆసరా చేసుకుని ఆర్మీ అధికారాన్ని హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం కూడా కనపడుతుంది. ఇంకా స్పష్టంగా తెలిసి రావలేదు. అయితే మొత్తానికి సోషల్ మీడియా, అక్కడ స్థానికంగా ఉన్న సోషల్ మీడియా కథనాల ప్రకారం ఆమె దేశ ప్రధానిగా రాజీనామా చేశారు, అక్కడి నుంచి దేశాన్ని విడిచి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. తాత్కాలికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని, ఆ రకంగా యువతను కూడా శాంతిగా ఉండాలని చెప్పి కూడా ఉద్బోధించడం జరిగింది. చూడాలి పరిణామాలు ఏ రకంగా దీన్ని మలుపు తిప్పేందుకు అవకాశం ఉందా అన్నది. ప్రసాద్, రిజర్వేషన్ల ప్రాతిపదికగా ఈ నిరసనలు కొనసాగినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది, అయినా కూడా ఎందుకు చల్లారట్లేదు? దీంట్లో ఎంతవరకు అపోజిషన్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యాయి? వాళ్ళ గైడ్లైన్స్ ఏమన్నా ఈ స్టూడెంట్స్ యూనియన్స్ ముందుకెళ్తున్నాయా? అలా చెప్పడానికి లేదు. ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల నుంచి కూడా ఈ 30% ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ముక్తి జోదాసు కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు రిజర్వేషన్ కల్పించడం నచ్చలేదు. ఆ మేరకు తమ నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే షేక్ హసీనా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీనికి అగ్గిలో ఆజ్యం పోసినట్టుగా తయారైంది. ప్రధానంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇలాంటి ముక్తి జోదాసు అంటే స్వతంత్ర సమరంలో పోరాడినటువంటి కుటుంబాలకు చెందినటువంటి మనవాళ్లకు, మునివాళ్లకు ఉద్యోగాలు కాకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు కాకుండా రజాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలా అని కూడా ప్రశ్నించడంతో మరింత ఈ యువత యొక్క ఆవేశం మరింతగా పెచ్చరిల్లిపోవటం, హింసాత్మక సంఘటనలకు దారితీయడానికి ప్రయత్నం జరిగింది. ఆ మేరకు షేక్ హసీనా చేసినటువంటి వ్యాఖ్యలు మరింత వారిలో ఆవేశాన్ని పెంచి ఆ మేరకు నిరసనలకు పురికొల్పింది. దాంతో అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా యువత చేసినటువంటి ఈ నిరసనలకు మద్దతు లభించింది. దాంతో
ఆర్మీ షేక్ హసీనా ప్రధానిగా ఉండి కూడా ఆమె ఏమి చేయలేని పరిస్థితి. ఆమె వాస్తవానికి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాలి, దాన్ని రికార్డు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ రకంగా అది సాధ్యం కాలేకపోయింది. ఆమె దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆమె వ్యవస్థ ఆమె చేతుల్లో లేదు. ప్రభుత్వ అధికారాన్ని నడిపేందుకు కూడా ఆమెకి వీల్లేని పరిస్థితుల్లో ఆమె దేశ ప్రధానిగా రాజీనామా చేసి అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది, దేశాన్ని వీడి వెళ్లాల్సి వచ్చిందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి స్థానికంగా అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా చేసే కథనాల ప్రకారం మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దేశ ప్రజల్లో అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తడం, యువత పెద్ద ఎత్తున ఎక్కడికి ఎవరు కూడా అనుకోకుండా ఒకేసారి ఉవ్వెత్తున నిరసనలు వెల్లువెత్తడం, దీంతో ఆర్మీ దీన్ని ఆసరా చేసుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు దారి తీసినట్టుగా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఏమైనప్పటికీ కూడా ముక్తి జోదాస్ కుటుంబాలకు 30% ప్రభుత్వ ఉద్యోగాలు కేటాయించడం, వాళ్ళని రిజర్వేషన్ కల్పించడం అనేది ఏమాత్రం కూడా దేశ ప్రజలకు నచ్చలేదు. అదేవిధంగా యువతకు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అంగీకరించలేకపోయారు. ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు ఉండాలన్నది వాళ్ళ యొక్క వాదన. దాన్ని ఆధారం చేసుకుని ఇంత పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రధానంగా నిరసనలు చేస్తే ఇంత పెద్దగా హింస జరిగేందుకు అవకాశం లేదు. గత నెల నుంచి, అంటే నిన్న దాదాపు 90 మంది మృతి చెందారు. గత నెల నుంచి ప్రారంభించి మొత్తం నిరసనలో దాదాపు 300 మంది పైగా మరణించడం జరిగింది. దీనికి ప్రధాన కారణం అవామీ లీగు మద్దతుదారులు అదేవిధంగా నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సంఘర్షణలో ఈ పెద్ద ఎత్తున హింసకు చోటు దారి తీసింది. దాంతో చాలా మంది కూడా మరణించడం జరిగింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ప్రజల్లో ఒక్క ఉదుటున ఈ రకంగా ఆవేశాలు వెల్లువెత్తాయి. ఆ మేరకు నిరసనలు చేస్తున్నటువంటి యువకులకు పెద్ద ఎత్తున ఒక మద్దతు కూడా లభించింది అన్ని సామాజిక వర్గాల నుంచి. దాంతో ఇది హింసకు దారి తీసినట్టుగా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఆర్మీ దీన్ని ఆసరా చేసుకుని, దీన్ని అనువుగా చేసుకుని అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ కొద్ది నిమిషాల క్రితం ప్రకటన చేసినట్టుగా ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ అతి త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా, నిరసనలో హింసాత్మక సంఘటనలకు పాల్పడుతున్న యువత శాంతి పదం చేపట్టాలి, శాంతిగా ఉండాలని చెప్పి ఉద్బోధించారు. ఆ మేరకు త్వరలోనే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఆర్మీ నేతృత్వంలో దేశ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి ఆమె దేశాన్ని విడిచిపెట్టినట్టుగా తెలుస్తుంది. తదితర పరిణామాలు ఏ రకంగా ఉంటాయో మనం వేచి చూడాల్సి ఉంది. ప్రసాద్, అసలు ప్రధాని షేక్ హసీనా మీద ఎందుకింత కోపం? షేక్ హసీనా తండ్రి బంగ్లా విమోచన కోసం ఎక్కువగా అవామీ లీగ్ సంబంధించిన వాళ్లే స్వాతంత్ర సమరయోధులుగా ఉన్నారు. కానీ ఆ రిజర్వేషన్లకు సంబంధించి అవామీ లీగ్ పార్టీ ఏమీ వ్యతిరేకించలేదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు వెయిట్ చేసింది. అయినప్పటికీ ఎందుకు హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయి? పరిస్థితులు వాస్తవానికి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా ఉంది. గత 15 ఏళ్లుగా ఆమె అధికారంలో ఉన్నారు. షేక్ హసీనా తిరుగులేని నాయకురాలుగా ఆమె అధికారాన్ని చేపట్టి ఆ మేరకు కొనసాగుతున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా అశాంతి నెలకొని ఉంది. జీవన ప్రమాణాలు కూడా పెరిగేందుకు ఏమాత్రం కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎకానమీ కూడా అంత పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో వెళ్ళటలేదు. అదేవిధంగా ప్రతి వాళ్లకు కూడా తరాలు మారే కొంది కూడా వాళ్ళకు ఆశలు ఉంటాయి. అదేవిధంగా ప్రామాణికాలు అంటే అత్యంత నాణ్యమైనటువంటి ప్రమాణాలతో కూడినటువంటి జీవన విధానం కావాలని చెప్పి కూడా యువత కోరుకుంటుంది. దీన్ని ఆధారం చేసుకొని కొంతమేరకు అశాంతి ఉంది. దాని తోడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా దీనికి కొంతమేరకు యువత ఆలోచనలకు తగ్గట్టుగా కొంతమేరకు దానికి ఒక ప్రేరణ కూడా కల్పించడం జరిగింది. ఆ మేరకు యువతలో వచ్చినటువంటి ఆవేశాన్ని ఇటు అన్ని ప్రతిపక్షాలు కూడా దాన్ని రాజకీయం చేసి దాన్ని లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి. అయితే ఇది ఏమాత్రం కూడా దాన్ని అదుపు చేయాలని పరిస్థితికి దారి తీయటం, పెద్ద ఎత్తున లక్షల మంది, అంటే దాదాపు 4 లక్షల మంది అంటూ ప్రస్తుతానికి అంచనా వేశారు, వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేశారు. ఇంకా అంతకంటే కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలోనే యువత ఈ వీధుల్లోకి వచ్చి తమ నిరసనలు చేసినట్టుగా కూడా మనం అనుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఒక్కసారిగా వాళ్ళలో ఉన్నటువంటి అశాంతి ఈ రకంగా నిరసనల రూపంలో బయటకు వచ్చింది. ఆ నిరసనల రూపాన్ని దాన్ని హింసకు దారి తీసింది. ఎందుకంటే అవామీ లీగు మద్దతుదారులు కూడా ఈ నిరసనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇటు అవామీ లీగు మద్దతుదారులు కూడా ఉన్నటువంటి ఈ 30% రిజర్వేషన్లు వాళ్ళకి ప్రయోజనం కలిగించే అంశం కాబట్టి వాళ్ళు దీన్ని షేక్ హసీనా నిర్ణయాన్ని సమర్థించారు. ఇటు యువత పెద్ద ఎత్తున హింసకు పాల్పడేందుకు కూడా ఇది పురికొల్పింది. దీంతో ఘర్షణలు జరిగి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుని దాదాపు 300 పైగా మంది మరణించడం జరిగింది. కాబట్టి ఇటు
ఘర్షణ, అదేవిధంగా రాజకీయంగా ఆమె ఎక్కువ కాలం సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం, దీనికి కూడా ఇతర రాజకీయ పార్టీలకు కొంత మేరకు దీన్ని పురుకొల్పేందుకు అవకాశం కల్పించింది. ఆ మేరకు ఉన్నటువంటి పరిస్థితులను కూడా అనువుగా ఆసరా చేసుకొని దాన్ని ఆధారం చేసుకొని ఆర్మీ అధికారాన్ని చేపట్టేందుకు కూడా ఈ అంశాలన్నీ కూడా వానికి దోహదం చేశాయి. ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ కొద్ది నిమిషాల క్రితం ప్రకటించిన మేరకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రజలంతా కూడా శాంతిగా ఉండాలి, అదేవిధంగా నిరసనకారులు మరీ ముఖ్యంగా శాంతి పదాన్ని చేపట్టాలి అన్న అంశాన్ని ఉద్బోధించడం జరిగింది. తదితర పరిణామాలు ఏ రకంగా ఉంటాయి ఇంకా వేచి చూడాల్సి ఉంది. ప్రధానంగా అక్కడ బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, అదేవిధంగా రాజకీయ సుస్థిరత లేకపోతే మరింత హింస కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అవామీ లీగు మద్దతుదారులు నిరసనకారులు మధ్య జరిగినటువంటి ఘర్షణలో దాదాపు 300 మంది పైగా మరణించడంతో పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ మేరకు బంగ్లాదేశ్ ఏర్పడటానికి పెద్ద ఎత్తున ఆ రోజుల్లో భారత్ కీర్తిని మూట కట్టుకుంది. ఆ మేరకు కీర్తిని సంపాదించింది. భారతదేశం సహకారంతోనే బంగ్లాదేశ్ ఏర్పడిందన్న ఒక అంశం కూడా భారతదేశానికి కూడా ఈ రకంగా రాజకీయ సంక్షోభం ఏర్పడటం భారతదేశానికి కూడా కొద్ది మేరకు పొరుగున్నటువంటి దేశం కాబట్టి కొంత మేరకు భారతదేశానికి కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. భారతదేశం కూడా దీంట్లో జోక్యం చేసుకొని పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకొని దీన్ని ఏ రకంగా మనం భారతదేశం వ్యవహరించాలన్న అంశంపై కూడా ప్రభుత్వం కూడా కొంత నిశ్చితంగా పరిణామాలను గమనిస్తుంది. ఆ మేరకు పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ రాజకీయ సంక్షోభం ఏ మేరకు ఎటుకు దారి తీస్తుందన్న అంశానిపై కూడా భారతదేశం కూడా నిశ్చితంగా గమనిస్తుంది. చూడాలి తదితర పరిణామాలు ఏ రకంగా ఉంటాయి. ప్రసాద్, బంగ్లాకు భారత్కు మధ్య స్నేహ సంబంధాలు బాగున్నాయి. షేక్ హసీనా కూడా ఇండియాతో మంచి సంబంధాలనే నేర్పారు. కానీ ఎందుకు ఇండియా బాయ్కాట్ అనే క్యాంపెయిన్ నడుస్తోంది? ఎందుకు భారత్ మీద అంత కోపం అక్కడ? వాస్తవానికి అక్కడ సరిహద్దున ఉన్నటువంటి వివాదాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ చాలామంది శరణార్థులు కూడా అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవటం, అక్కడి నుంచి మళ్ళీ అస్సాం కూడా వచ్చే పరిస్థితుల్లో భారతదేశం కూడా చాలా కటువుగా వ్యవహరించడం, ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అయితే ఆ ఒక్క కారణం చేతనే కాకుండా భారతదేశం గతంలో చేసినటువంటి సహాయము బంగ్లాదేశ్ అనే ఒక దేశానికి మనుగడ సాగించేందుకు భారతదేశం సహాయం ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. అయితే మారుతున్న కాలంతో పాటు మారుతున్నటువంటి తరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొంతమేరకు ఇలాంటి నిరసనలు వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రధానంగా అక్కడ చాలా నాణ్యమైనటువంటి జీవన ప్రమాణాలతో జీవన విధానం కొనసాగించాలని చెప్పి యువత పెద్దగా భావిస్తుంది. దీనికి అనుగుణంగానే యువత తమ నిరసన వ్యక్తం చేయటం, అదేవిధంగా చాలామంది నిరుద్యోగ కూడా అక్కడ ప్రబలిపోయింది. దీని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక అంశం కాదు, అనేకమైనటువంటి అంశాలకు అనుగుణంగానే ఇలాంటి నిరసనలు ఉన్నాయి. అదేవిధంగా అధికార పార్టీకి వెనుదన్నుగా ఉన్నటువంటి అంటే భారతదేశం అవామీ లీగు పార్టీకి, అదేవిధంగా అవామీ లీగు నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భారతదేశం అండగా ఉందన్న ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో చాలా బలీయంగా ఉంది. కాబట్టి ఆ మేరకు అవామీ లీగ్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత బంగ్లాదేశ్ మీద కూడా భారతదేశం వైపై కూడా మళ్ళింది. ఆ మేరకు అంత తప్పితే ప్రజల్లో సాధారణంగా అంటే ఒక సగటున పెద్ద వ్యతిరేకత ఏం లేదు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులే ఆ మేరకు భారతదేశం పట్ల కొంత మేరకు నిరసనలు వ్యక్తం చేసేందుకు దారి తీసినట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు అధికార అవామీ లీగు అధినేతగా, అదేవిధంగా ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయమే మొత్తం ఈ ప్రసాద్, కొన్ని స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. బంగ్లాలో చెలరేగినటువంటి హింసాకాండ ఏదైతే ఉందో దాన్ని ఇస్లామిక్ పార్టీలు హైజాక్ చేశాయి. బంగ్లా ప్రధాని షేక్ హసీనా కూడా ఒక కామెంట్ చేశారు, ఇవి కేవలం స్టూడెంట్ గ్రూప్స్ కాదు, దీని వెనక ఒక ఉగ్రవాద చర్యలున్నాయని. నిజంగానే అలాంటి అసాంఘిక శక్తులు ప్రమేయంతోనే ఒక రాజకీయ సంక్షోభం, అస్థిరతను బంగ్లాలో నెలకొల్పాలని జరుగుతున్న కుట్రగా భావించవచ్చా? కొంతమేరకు అక్కడ ప్రయత్నం చేసేందుకు ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా ఇలాంటి తీవ్రవాద కార్యకలాపాలకు అనువైనటువంటి ప్రదేశంగా అక్కడ దాన్ని ప్రోత్సహించే విధంగా అక్కడ పరిస్థితి లేదు. ఎందుకంటే షేక్ హసీనా గత 15 ఏళ్లుగా ఎంతో కాలంగా అధికారంలో ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా భారతదేశానికి వ్యతిరేకంగా ఇలాంటి తీవ్రవాద కార్యక్రమాలు పాలించే వాళ్ళకి ఎక్కడ కూడా చోటు లభించలేదు, ఆ మేరకు రక్షణ కల్పించలేదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రయత్నం జరుగుతూనే ఉంటాయి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో భాగంగా పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ని ఒక స్థావరంగా ఏర్పాటు చేసుకొని భారతదేశంపై దాడి చేసేందుకు ప్రయత్నం చేసేందుకు ఏమాత్రం కూడా
పెద్దగా అవకాశం ఇవ్వలేదు అవామీ లీగ్, అధికార అవామీ లీగ్. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి తీవ్రవాద సంస్థలు ఆ మేరకు ఉన్నటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అవకాశం ఉంది. ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టే విషయంలో కూడా కొంతమేరకు కీలకంగా పనిచేసే అవకాశం కూడా ఉంది. అయితే అది పూర్తి స్థాయిలో వారి వల్లనే కాదు, ఉన్నటువంటి అన్ని పరిస్థితులు చాలా సుదీర్ఘకాలంగా అధికారంలో ఉండటం, అదేవిధంగా అనేక ఆర్థిక వ్యవస్థ బలీయంగా అక్కడ మారకపోవటం, దాంతోపాటు నిరుద్యోగం ప్రబలిపోవటం, యువతలో ఉన్నటువంటి నిరాశ నిరసక్తత ఇవన్నీ కూడా దారితీశాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% ఇలాంటి ముక్తి జోదాస్ కుటుంబాలకు, వాళ్ళ మనవాళ్లకు, మునిమనవాళ్లకు కేటాయించడం నచ్చలేదు యువతకు. ఆ మేరకు అనేక సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా, ప్రజలంతా కూడా యువతకు మద్దతు ఇచ్చారు. వాళ్ళ యొక్క నినాదానికి, నిరసనలకు మద్దతు ఇచ్చారు. దాంతోనే అక్కడ ఇలాంటి నిరసనలు ప్రబలిపోయాయి. ఇలాంటి అశాంతి నెలకొట్టడానికి కారణం షేక్ హసీనా తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం కూడా అధికార అవామీ లీగు మద్దతుదారులకే లాభం చేకూర్చేగా ఉంది, వాళ్లకు మేలు చేసేదిగా ఉందన్నదే యువత యొక్క ఆరోపణ. దాన్ని ఆధారం చేసుకుని ఇంతటి అశాంతి, హింస అక్కడ చెలరేగింది. దాన్ని ఉన్నటువంటి శక్తులన్నీ కూడా, షేక్ హసీనా వ్యతిరేక శక్తులన్నీ, భారతదేశానికి వ్యతిరేక శక్తులు కూడా దీన్ని ఆసరా చేసుకునే అవకాశం ఉంది. ఆ మేరకు ఇటు రాజకీయ పార్టీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సాంఘిక వ్యతిరేక శక్తులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తమకు అనుకూలంగా తీసుకొని ఎదురు చూసే ఆర్మీ, ఇవన్నీ కూడా కలిసి షేక్ హసీనా పదవీచ్యుతులు కావటానికి మార్గం ఏర్పడింది. ఆ మేరకు దేశ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి ఆమె దేశాన్ని వెళ్లారు. తదనంతర పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, తాత్కాలిక ప్రభుత్వం ఎంతో కాలం కొనసాగుతుందా, లేకపోతే దీనికి సంబంధించినటువంటి తదితర పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, ఏ దేశాలు మద్దతుగా వస్తాయి, వీటన్నిటి కూడా చూసుకున్న తర్వాతనే బంగ్లాదేశ్లో రాజకీయ సుస్థిరత ఏర్పడటానికి ఏ రకంగా ఉంటుంది, పరిస్థితి ఏ రకంగా మారుతాయన్నది మనం వేచి చూడాల్సి ఉంది. ఆల్ రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. తన సోదరి ఇంటికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అగార్తలాకు చేరుకున్నట్టుగా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ప్రస్తుతం అయితే బంగ్లాలో ఈ రోజు రాత్రి లోపు హింసాకాండకు చెక్ పెట్టేందుకు అక్కడ ఆర్మీ చీఫ్ ప్రయత్నాలు చేస్తున్నారు. అవామీ లీగ్ ఆఫీసు కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అయితే షేక్ హసీనా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, ఆమెను వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి కూడా కొంతవరకు ఈ హింసకు పాల్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అంతోంది. ప్రస్తుతానికైతే బంగ్లాదేశ్లో సైనిక పాలన విధిస్తూ ఆర్మీ చీఫ్ అధీనంలోకి తీసుకున్నారు. హింసాకాండకు సంబంధించి 300 మంది మృత్యువాత పడ్డారు. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మొదలైనటువంటి ఈ వివాదం ఢాకాలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నిటికీ పాకింది. దాదాపు ఈ పరిస్థితి ఒక రాజకీయ సంక్షోభానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ల అంశం ఒక దేశ ప్రధానిని పదవీచ్యుతుల్ని చేసి ఆమె దేశం విడిచి వెళ్లేలా చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అస్థిరత, రాజకీయ సంక్షోభం, అలాగే హింసను బేస్ చేసుకుని ఇటు బోర్డర్లో కూడా మన సైనికులు అప్రమత్తమయ్యారు. బంగ్లాదేశ్లో సైనిక పాలన ప్రకటించారు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్. శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో బంగ్లాదేశ్లో కొత్త సర్కారు ఏర్పడుతుందని చెప్పారు ఆర్మీ చీఫ్. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. అన్ని పార్టీలతో చర్చించి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రజా ఆందోళనలతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. సైనిక హెచ్చరికలతో దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు హసీనా. సోదరితో కలిసి షేక్ హసీనా త్రిపుర రాజధాని అగార్తలా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఆమె లండన్ వెళుతున్నారని సమాచారం. బంగ్లాదేశ్ ఆందోళనలో ఇప్పటివరకు 300 మందికి పైగా మృతి చెందారు. వేలాది మంది గాయపడ్డారు. హసీనా వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఆమెను పదవీచ్యుతుడిని చేయడంలో సక్సెస్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అన్ని పార్టీలతో చర్చల అనంతరమే సైనిక పాలన విధించినట్టుగా ఆర్మీ చీఫ్ కొద్దిసేపటి క్రితం ఒక పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. దేశంలో రాత్రిలోపు పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తామని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. హింసాత్మక ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడుకుతోంది. నిరసన జ్వాలలతో మండిపోతోంది. ప్రస్తుతం టీవీ స్క్రీన్ మీద బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి విద్యార్థుల ఆందోళనను చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు, అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య జరిగినటువంటి ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. దాదాపు 300 మందిని పొట్టను పెట్టుకున్నాయి. ప్రభుత్వ ఆఫీసులకు, పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. అవామీ లీగ్ ఆఫీసును కూడా ధ్వంసం చేసి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఇక దీంతో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. శాసనోల్లంఘన ఉద్యమానికి పిలుపునిచ్చినటువంటి నిరసనకారులు, పోలీసులు, ప్రభుత్వాధికారులు తమకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు. ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు.
సహాయ నిరాకరణ కార్యక్రమానికి హాజరవుతున్న ఆందోళనకారులను అధికార పార్టీ మద్దతుదారులు అడ్డగించడమే ఈ హింసాకాండకు మూలంగా చెబుతున్నారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలుచోట్ల భద్రతా బలగాలు కాల్పులకు దిగాయి. దీంతో మరింత రెచ్చిపోయారు నిరసనకారులు. వాహనాలు తగలబెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు. కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. దీంతో బంగ్లాదేశ్ లో పరిస్థితి చేజారిపోయింది. ఘర్షణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిన్న సాయంత్రం 6 గంటల నుంచి కూడా బంగ్లాదేశ్ హోంశాఖ నిరవధిక కర్ఫ్యూ విధించింది. అలాగే ఫేస్బుక్, మెసెంజర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలను కూడా నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 4G మొబైల్ ఇంటర్నెట్ ను ఆపేయాలంటూ మొబైల్ ఆపరేటర్లను ఆదేశించారు. నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కారని, ఉగ్రవాదులని ప్రధాని హసీనా ఒక సందర్భంలో కామెంట్ చేశారు. అలాంటి వారిని అణిచివేయాలని పిలుపునిచ్చారు ఆమె. నిన్న హసీనా చేసిన ఈ వ్యాఖ్యలు ఆందోళనలకు మరింత ఆజ్యం పోశాయి. దీంతో విధ్వంసానికి దిగారు ఆందోళనకారులు. బంగ్లాదేశ్, భారత్ మధ్య సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ జారీ చేశారు. ఈసరికి కోల్కతాకు చేరుకున్నారు బీఎస్ఎఫ్ డీజీ. హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాకు, భారత్ కు ఒక సుహృద్భావ ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. దెబ్బ తినకుండా ఇటు బోర్డర్ లో కూడా భారత్ హై అలర్ట్ ప్రకటించింది. ఆర్మీ చీఫ్ కూడా కోల్కతా చేరుకున్నారు. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు విదేశాంగ శాఖ అధికారులు. అసలు బంగ్లాదేశ్ ఏర్పడటానికి భారతే మూలము. మొదటి నుంచి కూడా బంగ్లాదేశ్ తో భారత్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే బంగ్లాలో జరుగుతున్నటువంటి హింసాకాండను ఇస్లామిక్ పార్టీలు హైజాక్ చేశారన్న సమాచారం కూడా అందుతోంది. దానికి సంబంధించిన స్పెక్యులేషన్స్ కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు కూడా మద్దతు పలికాయి. సహజంగానే ఒక దేశంలో నిరసనలు, రిజర్వేషన్లకు సంబంధించి విద్యార్థులు రోడ్డెక్కితే ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి, మద్దతు పలుకుతూ ఉంటాయి. అయితే దానికి సంబంధించి కూడా ఇంత హింస చెలరేగడం వెనుక అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందా? షేక్ హసీనా కామెంట్ చేసిన విధంగా ఇది కేవలం విద్యార్థులు చేస్తున్న నిరసన కాదు, దీని వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని ఆమె కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో మరింత సమాచారం రావాల్సి ఉంది. మరి బంగ్లాదేశ్ లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటానికి, రాజకీయ సంక్షోభాన్ని నిలువరించడానికి ఇతర దేశాలు కావచ్చు, భారత్ కావచ్చు ఏ మేరకు జోక్యం చేసుకుంటాయి, ఏ మేరకు మద్దతు పలుకుతాయనేది కూడా చూడాల్సిన అంశం. బంగ్లాలో చెలరేగినటువంటి ఈ హింసాకాండ మరి ఎంత వరకు కూడా అదుపులోకి వస్తుందన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. బంగ్లా ఆర్మీ చీఫ్ ఈసరికే ప్రకటించారు, ఈ రోజు రాత్రి లోపు హింసను కొంతవరకు కూడా అదుపు చేస్తాం, పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామని. మరి రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. మెరిట్ ఆధారంగా ఉండాలి అని చెప్పేసి ఏదైతే మేజర్ స్టూడెంట్స్ కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఢాకా యూనివర్సిటీ నుంచి చేసినటువంటి ఈ ప్రొటెస్టును ఆపేందుకు సుప్రీంకోర్టు కూడా 93% మెరిట్ ఆధారంగా రిజర్వేషన్ అమలు చేయాలని మరి తీర్పునిచ్చింది. అయినప్పటికీ కూడా ఎందుకు బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు మరి శాంతించలేదు, ఎందుకు వాళ్ళ కోపం తగ్గలేదన్నది కూడా తెలియాల్సిన అంశం. వారు ఒక డిమాండ్ కూడా చేశారు. బంగ్లా ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా రాజీనామా చేయాలని. మరి షేక్ హసీనా కూడా సైనిక ఆర్మీ చీఫ్ ఆదేశాల మేరకు ఆమె రాజీనామా చేశారు. ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. ఇప్పుడు అగార్తలా నుంచి ఆమె లండన్ కూడా చేరుకుంటున్నారని తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఎందుకు హింస అదుపులోకి రాలేదు? నిజంగానే షేక్ హసీనా కామెంట్ చేసినట్టు దీని వెనుక ఇస్లామిక్ కుట్ర ఉందా, దీని వెనుక ఉగ్రవాదుల చర్య ఉందా అన్నది కూడా మరి తెలియాల్సిన అవసరం ఉంది. 2 రోజులుగా జరుగుతున్నటువంటి అల్లర్లలో దాదాపు 300 మంది మృత్యువాత పడ్డారు. బంగ్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలను బేస్ చేసుకొని ఇటు ఇండియన్ ఆర్మీ కూడా అలర్ట్ గా ఉంది, ఇటు విదేశాంగ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కావచ్చు, అక్కడ ఉద్యోగాల నిమిత్తంలో ఉన్నటువంటి భారతీయులు కావచ్చు, అందరూ అలర్ట్ గా ఉండాలని మాత్రం వాళ్ళందరినీ కూడా మార్గదర్శకాలు, ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షిస్తోంది బీఎస్ఎఫ్ చీఫ్.